ఆంటీ కాదు అమ్మవారా. ఈసారి చూడండి మళ్ళీ మార్చేసరికి ఆంటీ అంటున్నాడు. దీపుతో ఎలా ఉంటుంది చూడండి. అమ్మమ్మ ఇంకొక అమ్మమ్మ. సారీ అమ్మమ్మ. ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా ఒరై అనేసి అడుగుతున్నాడు మా దీపు. ఎంత వెరైటీగా ఉన్నాడు మా దీపు చూడండి. అమాయకత్వమా లేక తెలివి తక్కువతనమా ఏంటి సారు. దేవతలతో కూడా ఇలా మాట్లాడొచ్చని నాకైతే తెలియదు ఇప్పటి వరకు. ఫోన్ చేస్తారా? నీకు చేస్తారులే ఇప్పుడు, సరేనా? చేసి మాట్లాడాలంట అమ్మవారు మా దీపుతోటి. ఏంటో మా దీపు దీపు బాబు ఏంటో మాట్లాడలేదు, వెళ్ళిపోయింది. ఇంక కోపం వచ్చి నీ మీద అమ్మమ్మ. మళ్ళీ పెట్టాలా? మాట్లాడతావా? పక్క మాట్లాడైతే. ఇంకొక అమ్మమ్మ. అమ్మమ్మ నేను గుర్తుపట్టావని అడుగుతున్నాడు మా దీపు. చూసారా అమ్మల కన్నా అమ్మలతో మాట్లాడుతున్నాడు మా దీపు. ఎవరైనా అలా చేయగలరా సాహసం? అమ్మమ్మ ఏమంటుంది దీపు? మా ఊరి గ్రామ దేవతలు అని చెప్పాను కదండి. ఇప్పుడు వరుసగా పెట్టాను చూడండి. వీళ్ళందరూ మా ఊరి గ్రామ దేవతలు అనమాట. పారిపిల్లమ్మ, పరదేశమ్మ, పైడితల్లమ్మ. పైడితల్లమ్మ మెయిన్ మధ్యలో ఉంటారు. పారిపిల్లమ్మ, పరదేశమ్మ ఇట్లా రెండు పక్కల ఉంటారు. అలాగే పోతురాజు ఎదురుగుండా ఉంటారనమాట. ఏ అమ్మవారికైనా తమ్ముళ్ళు పోతురాజులే కదా. చూడండి వాళ్ళ అమ్మమ్మ అంట. అమ్మమ్మతో మాట్లాడుతున్నాడు. నేనైతే అమ్మవార్లని అమ్మమ్మ అని చెప్తాను. ఫోన్ చేసాట మాట్లాడాలంట మా వాడితోటి. ఏం మాట్లాడాలి? ఏం సౌండ్ అది దీపు? ఎవరు? నీ బైక్ కనిపిస్తుందా ఇప్పుడు? చూడు. ఏది? నీ బైక్ చూపించు. కనిపిస్తుందా? కనిపిస్తుంది, మాయమైపోతుంది. కనిపిస్తుంది, మాయమైపోతుంది. కనిపిస్తుంది. చూడండి నన్ను ఎత్తేమైనా స్టాండ్ ఎట్రా? మాయమైపోయిందా? ఓయమ్మో, అమ్మవారు ఉన్నారు కదా అమ్మమ్మ, అందుకని మాయమైపోతుంది. పడిపోతుంది. చెప్పు. చెప్పరా? చెప్పలేదు అది చెప్పలేదు. ఫోన్ చేసి అప్పుడు నాకు చెప్పలేదు.